పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. ఇప్పటివరకు చాలా విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజా సంఘాలకు సంబంధించి, అలాగే పౌర హక్కులకు సంబంధించి, ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించి చాలా చర్చలు జరగాల్సినటువంటి అవసరం గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తుంది. ఇప్పటికే అనేక చర్చల తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఆ పరిస్థితి ఇంకా చాలా దూరంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాము. కేశవరావుతో పాటు అలాగే రాకేష్తో అంటే వారు చనిపోయిన తర్వాత కనీసం మృతదేహాలని కూడా ఇవ్వలేకపోవడం పట్ల చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని సంఘటనలుగా దీన్ని అభివర్ణిస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్ గారు ఏం చెప్తారో ఒకసారి మనం చూద్దాం. నమస్తే సార్. ఇప్పటి వరకు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ పాకిస్తాన్ లాంటి శత్రువులకు కూడా శవాలను అప్పగించినటువంటి సంస్కృతి ఇప్పటివరకు ఉండే, కానీ కనీసం ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్లకు కేవలము నక్సలైట్లు అన్నటువంటి ముద్ర వేసి శవాలను అప్పగించడం వెనుకపోవడం వల్ల దాని వెనుక ఆంతర్యం ఏంటన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటిదాకా మీరు చూసుంటారు, సంస్మరణ సభ కూడా ఎంతోమంది వచ్చి తమ కన్నీటి వేదలను, బాధలను, అనుభవాలని కూడా పంచుకుంటున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది సార్. మీకేమనిపిస్తుంది సార్ ఇక్కడ ఈ వ్యవస్థ అంతా చూస్తుంటే ఇప్పుడున్నటువంటి పరిణామాల నేపథ్యంలో? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు 2023లో అదొక సంక్షేమ పథకంలాగా ఆపరేషన్ కగార్ అనే ఒక పథకానికి శ్రీకారం చుట్టిన తర్వాత 2024 జనవరి 1 నాడు అది ఆచరణలో ఒక ఆదివాసీ 6 నెలల పసిపాప చనిపోవడంతో మొదలైన ఆపరేషన్ కగార్లో పదే చెప్తున్నాం, ఇప్పటికీ 550 మంది చనిపోయినారు. అందులో 400 మంది ఆదివాసీలే ఉన్నారు. అందులో 150 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు. అంటే లెక్కలేనంత మంది అత్యంత సాధారణమైన ఆదివాసీలు చనిపోతున్నారు. ఈ నరమేధాన్ని ఆపండి అని పౌర హక్కుల సంఘం ఘోషిస్తూనే ఉంది. మొత్తం ఈ 550 మంది మారణ హోమంలో అత్యంత విషాదకరమైన, వాళ్ళు సంతోషపడుతున్న పెద్ద ఎన్కౌంటరు మే 21 నాడు జరిగిన ఎన్కౌంటరు. అందులో మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోవటం, ఆయనతో పాటుగా మొత్తం 27 మొత్తంగా 28 మంది చనిపోయిన ఆ ఘటనలో కనీసంగా మీరు చంపారు. ఆ 28 శవాలలో కొన్ని శవాలను ఛత్తీస్గఢ్కు ఆ బంధువులకు ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు చెందిన ఈ 5 మృతదేహాలను ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 సంగీత, నవీను, నంబాల కేశవరావు, తెలంగాణకు చెందిన విజయలక్ష్మి, రాకేష్ ఈ శవాలను ఇవ్వలేదు. ఇవ్వకుండా అక్కడికి వెళ్ళిన కుటుంబీకులను ఎంత హింసకు గురి చేశారంటే చెప్పనలవి కాదు. రాని భాష, చూడని ప్రాంతం, ఎవరు సహాయం రాని పరిస్థితి, పోలీసులు తప్ప ఇంకెవరూ లేరు. అటువంటి పరిస్థితికి గురి చేసే హక్కు మీకెక్కడున్నది? జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏం చెప్తుందంటే శవాలను భద్రపరచండి, అన్ని సౌకర్యాలతో భద్రపరచాలి, అటువంటి హాస్పిటల్లో చేర్చాలి శవాలను. అయితే నారాయణపూర్ హాస్పిటల్లో శవాలను భద్రపరిచే, రోజుల తరబడి భద్రపరిచే పరిస్థితుల్లో అటువంటి సౌకర్యాలు ఉన్నాయా? ఎంత వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్! 5 రోజులు 6 రోజులుగా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పి 6 రోజుల తర్వాత పోలీసులే దాన్ని దహనం చేయటం, వాళ్లకు ఏ చట్టం ఆ అధికారాలు ఇచ్చిందని పౌర హక్కుల సంఘం అడుగుతూ ఉంది. అయితే నిజానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల ప్రకారంగా భద్రపరచాలి. స్థానిక పేపర్లలో, జాతీయ పేపర్లో ప్రకటనలు ఇచ్చి గుర్తింపజేసి కుటుంబీకులను గుర్తించి వాళ్లకు శవాలను గౌరవంగా అప్పజెప్పాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత పోలీసులపైన, ప్రభుత్వం పైన ఉంటుంది. మీరు రాజ్యాంగం పైన విశ్వాసం లేదు, ప్రజాస్వామ్యమైన విశ్వాసం లేదు, వ్యవస్థ పైన ఈ నక్సలైట్లకు విశ్వాసం లేదు అంటున్న మీకు బాహటంగా ఎంత వయలేట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలు గమనిస్తున్నాయి. ఆపరేషన్ కగారు అని కగారు గుట్ట కరెగుట్ట పెట్టుకొని ఆపరేషన్ కగారు కరెగుట్ట వరకు చేరుకొని మొత్తం అంతర్జాతీయంగా దేశాలను చూసినాయి. భారత బలగాల వైపు నుంచే దట్టమైన
ఆ పొగలు, ఆ దట్టమైన తుపాకులు, తూటాలు, శబ్దాలు మాత్రమే వినపడ్డాయి. అటువైపు ఏం లేదు. భారతదేశంలో మానవ హక్కుల హననం విపరీతంగా జరుగుతుంది. భారతదేశంలో రాజ్యాంగం పరిహాసానికి గురవుతుంది. భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పూర్తిగా బొందబట్టి ఉన్న పరిస్థితి అంతర్జాతీయ దేశాలు గమనిస్తున్నాయి. ఎంతవరకు పోయిందంటే శవాలను ఇవ్వకపోగా మా కుటుంబీకులను పోలీస్ స్టేషన్లో బంధించిన తర్వాత శవాలను దహనం చేస్తారు. శవాలను మీరే స్వయంగా దహనం చేసేది ఇది మీ సాంప్రదాయాలకు, మీ ఆచారాలకు సరిపోతుందా? శవాలకు కూడా హక్కులు ఉంటాయి కదా, రాజ్యాంగం చెప్తుంది కదా, 21 శవాలకు కూడా హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కదా. మీరు ఎందుకు ఇవ్వలేదు? వీళ్లను శిక్షించాలని. ఎవరైతే శవాలను అగౌరవంగా చూసుకున్నారో, ఎవరైతే కాల్ చేశారో, ఎవరైతే ఇవ్వటానికి నిరాకరించాలో వాళ్ళను చట్టపరంగా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. శవాలను ఇవ్వలేదు. కనీసంగా ఆ తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే తమ బిడ్డలు ఆ భూమిలో నడయాడిన ఆ జాడలను కళ్ళకద్దుకొని ఆ దుమ్మును మేము కళ్ళకద్దుకుంటాము, మేము అక్కడ పోనివ్వండి అంటే పోనివారు. కనీసంగా బూడిద తెచ్చుకుంటాం, అస్థికలను మా సాంప్రదాయం ప్రకారంగానో మా రాజకీయ విశ్వాసాలు ఏదో రకంగా మేము దాన్ని కలుపుకుంటాము అంటే అది కూడా నిరాకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంస్మరణ సభ పెట్టుకుంటామంటే కూడా చంద్రబాబు, ఆయన పేరే ఆయనకు ప్రీఫిక్స్ నరహంతక చంద్రబాబు అని, సంస్మరణ సభలు కూడా పెట్టనిస్తలేడు. ఆ శవాలను ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రాకుండా చేసింది ఆ చంద్రబాబు నాయుడే. కనీసంగా ఇక్కడ ఇవాళ రాకేష్ విజయలక్ష్మి సంస్మరణ జరుపుకుంటున్న సందర్భం ఒకటి ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు వెంటనే ఈ మారణ హోమానికి స్వస్తి పలకండి. ఇంతవరకు అయితే ఎంత హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేశారో దేశంలో చేశారు. మొత్తం దండకార్యాన్ని అంతా నాశనం చేసి పెట్టారు. ఇప్పటికైనా మిగిలిన వాళ్ళతో చర్చలు జరిపి ఒక శాంతిని నెలకొల్పండి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇవాళ పౌర సమాజం కోరుకుంటుంది, మేధావులు కోరుకుంటున్నారు, అందరూ కోరుకుంటున్న ఈ సందర్భంలో వాళ్ళ అభిమతాలను గౌరవించి మీరైతే చర్చలకు వచ్చి చర్చలు జరిపి శాంతిని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మీరు రారని మాకు అర్థమవుతుంది. ఎందుకు? మీరు ఆ దేశంలో ఆ దండకార్యంలో ఉన్న ఖనిజ సంపద మొత్తం తీసి మీ గుజరాతీలకు, విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు అప్పచెప్పే ప్రక్రియలో ఉన్నారు. మీరు అదే అభివృద్ధి నమూనాను పట్టుకొని ఉంటే ప్రజలు చూస్తున్నారు. మీరు శాశ్వతంగా కొంతకాలం దీర్ఘకాలికంగా అధికారంలో ఉండాలనుకున్న మీ ఆశయం నెరవేరదని గుర్తుంచుకోండి. ఎంతో దూరం లేదు, 2029లో మీకు ప్రజలు సరైన బుద్ధి చెప్తారని చెప్తాము. అయితే ఇక్కడ చాలా వరకు ప్రజాస్వామ్య వ్యవస్థ పేరు చెప్పుకుంటూ ఇక్కడ ఆదివాసుల హన్నం అంటే వారిని మారణహోమం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ గమనించాల్సింది, ఎందుకంటే కేవలము ఖనిజ సంపదను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇక్కడ అనేక మారణ హోమాలు జరుగుతున్నాయి. కేవలం కొంతమంది వ్యక్తులకు దోచిపెట్టడంలో భాగంగానే ఇంత నరమేధం జరుగుతుందన్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ మానవ హక్కుల హననం జరగడానికి కూడా ప్రధాన కారణాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా కేవలం రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకొని అలాగే హిందూ ధర్మం పేరు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి కొన్ని పార్టీలు, కొన్ని శక్తులు మాత్రం గమనించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. అది మాత్రం ఇక్కడ హిందూ ధర్మం పేరు చెప్పుకుంటూ కనీసం అంత్యక్రియలకు కూడా వారి శవాలను కూడా ఇవ్వలేకపోవడం ఏ ధర్మం చెప్తుందన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇప్పటి జరిగింది చాలు, కానీ మళ్ళీ ఇంకా ముందుకు వెళ్లకుండా చర్చలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ చర్చలకు ముందుకు రాకపోవడం వెనుక ఆంతర్యం మాత్రం ఇప్పుడున్నటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి స్పష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ రాబోయే వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య వాదులంతా మళ్ళీ ఒక్క తాటిపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మానవ హక్కుల ఉల్లంఘన ఎప్పుడైతే జరుగుతుంటుందో అక్కడే ప్రతిఘటన కనిపిస్తుంది. ఆ ప్రతిఘటన నుంచే మరొక శక్తి పుట్టుకొస్తుంది. అది అగ్గి రాజుకోక ముందుకే ప్రభుత్వాలు మేల్కోవాల్సినటువంటి అవసరాన్ని కూడా పౌర హక్కుల నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక్కడ చర్చలకు సిద్ధమై ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ అంటే ఏ శక్తులైనా సరే ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించుకొని తమకు అనుకూలమైనటువంటి వ్యవస్థను, దేశానికి కావాల్సినటువంటి ఒక మంచి వ్యవస్థను నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళనే చంపడము, మారణ హోమం సృష్టించడం ఏ ధర్మంలో లేదు. కాబట్టి మరొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.